రేవంత్ సర్కార్ పై బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం రేవంత్ రెడ్డి తరం కాదని తేల్చి చెప్పారు. ఇచ్చిన ఏ ఒక్క హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటుతోనే సమాధానం చెప్పాలని కోరారు. రేవంత్ పాలనలో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నారని విమర్శించారు. కేసీఆర్ గారి సుదీర్ఘమైనటువంటి 14 ఏళ్ల పోరాట ఫలితంగా ఆనాడు పార్లమెంటులో తెలంగాణ కోసం బిల్లు పాస్ అయినటువంటి ఒక చారిత్రాత్మక దినం నాడు ఇవాళ ఆమన్గల్లో రైతుల నిరసన దీక్ష చేస్తున్నాం. మనం 11 ఏళ్ల తర్వాత ఈ రోజు పచ్చబడ్డటువంటి తెలంగాణలో, పచ్చబడ్డ పాలమూరులో రైతులు నిరసన దీక్ష చేయడం, రైతులు ధర్నాలకు దిగడం అనేటువంటిది ఇవాళ మనం జీర్ణించుకోవాలనేటువంటి అంశం. పచ్చబడ్డ పాలమూరుకు కారణం కేసీఆర్ అయితే, పాలమూరు బిడ్డనని చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 33 సార్లు విదేశాలకు పోనికే టైం ఉంది, 33 సార్లు ఢిల్లీకి పోనికే టైం ఉంది. కానీ ఈ పాలమూరు ప్రజల కోసం ఉద్దేశించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ 90% పూర్తి చేసినటువంటి ఆ ప్రాజెక్టును సందర్శించడానికి కానీ సమీక్షించడానికి కానీ సమయం లేదు. ఈ జిల్లా మీద ప్రేమ లేదు, ఈ ప్రజల మీద ప్రేమ లేదు, ఈ ప్రాంత ప్రజల కష్టాల మీద సుముఖత లేదు. దేని మీద ఉంది? అస్తమానం కేసీఆర్ను తిడదామా, విపక్షాలను తిడదామా అని. ఈయన మహానుభావుడు అంటాడు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తాను. ఊరూర్లో కేసీఆర్ జన్మదినాలు జరుపుకునే తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం నీ తరం కానే కాదు. కల్వకుర్తి మహబూబ్నగర్ బతికేది మొత్తం కూడా వ్యవసాయంతోనే మనం బతాం. కానీ పేరుకు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టిండ్రు. 30 సంవత్సరాలు కేసీఆర్ గారు జెండా పట్టుకున్నప్పుడల్లా టెంకాయ కొట్టాలా, తెలంగాణ ఉద్యమం అన్నప్పుడల్లా టెంకాయ కొట్టాలా, శిలాపలకం. కానీ నీళ్ళు వచ్చినాయా? వచ్చినాయా? కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా? ఎప్పుడు వచ్చినాయి? తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే మన నీళ్ళు వచ్చినాయి. ఈ రోజు రేపు పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, రేపు ఎంపీపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, జడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి. కనుక ఒక లేట్ పెట్టుకుంటూ వస్తారు. బీసీ రిజర్వేషన్ అంటారు, పెన్షన్ ఇస్తామంటారు, రైతు బంధు ఇస్తామంటారు. ఏది ఇయర్ గుర్తుపెట్టుకోండి అక్కలారా. మీరు ఇట్లా ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పబోతే ఖచ్చితంగా ఉన్న కేసీఆర్ స్కీమ్లన్నీ కూడా పోతాయి. రేపు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ రాష్ట్రానికి బాగు చేసేది ఒక కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే ఈ జిల్లా బాగుపడుతుంది, మనం బాగుపడతాం. కేసీఆర్ గారు మనందరి జీవితాలు బాగుపడాలని, మనందరి బిడ్డలు పెద్ద పెద్ద స్థానాల్లోకి పోవాలని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేవలం 300 గురుకులాలుంటే 1000 గురుకులాలు చేసి ఒక్కొక్క బిడ్డ మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి, మరి ఆ రోజు వెల్దండలో రజిత అనే చెల్లెలు ఏమన్నదయ్యా అంటే, సారు నా బిడ్డను నీలాగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేద్దామని, ఒక డాక్టర్ చేద్దామని, ఒక ఇంజనీర్ చేద్దామని బాలానగర్ లో గురుకుల పాఠశాలకు పంపిస్తే, అయ్యా నా బిడ్డ శవమై తిరిగి వచ్చింది నాయన అన్నది. ఒక్కసారి అమ్మలారా అక్కలారా ఆలోచించండి. మన బిడ్డలను డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా చేయాలని కేసీఆర్ గారు రాత్రింబవలు నిద్రపోకుండా పనిచేస్తే, ఇవాళ రేవంత్ రెడ్డి పాలనలో మన బిడ్డలు పిట్టల్లాగా రాలిపోతున్నారు, కట్టల్లాగా కాలిపోతున్నారు. కేసీఆర్ కావాలన్నా, రేవంత్ రెడ్డి కావాలన్నా?